పిఆర్సీ, ఐఆర్, డిఏ, డిఆర్ వంటి అనేక పెండింగ్ సమస్యలపై తేల్చుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్ల గుండె చప్పుడు వినిపించేలా విజయవాడలో అత్యవసర సమర శంఖం పూరించేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేడు సిద్ధమవుతోంది. ఏపీజేసీ అమరావతి ఆధ్వర్యంలో నేడు చారిత్రాత్మక అడుగు వేయబోతున్నారు. 3 ఏళ్ల నుండి వేచి చూసిన పిఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్ల మంజూరు కోసం, పెండింగ్ బిల్లుల సాధన కోసం, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆఖరి పోరాట వేదికగా నేడు సమావేశం జరగబోతోంది. ఏపీజేసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడలో నేడు అత్యవసర మహాసభ ఎందుకు సమావేశం కాబోతోందో, ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందో ఇక్కడ చూద్దాం. ఇక మాటలు లేవు, నేరుగా ఉద్యమమే చేస్తామని చెప్తుందో లేదో కూడా ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కార్యాచరణను ఖరారు చేసేందుకు ఏపీజేసీ అమరావతి నేడు విజయవాడలో కీలక అడుగు వేయబోతోంది. ఉద్యోగులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పెండింగ్ సమస్యలు, మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సీ, ఐఆర్, 4 డిఏడిఆర్ల మంజూరు, సరెండర్ లీవ్లు, ఎర్న్ లీవ్ చెల్లింపులు, పిఆర్సీ బకాయిలు, డిఏడిఆర్ బకాయిలు వంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి అనేక ఆర్థిక అంశాల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను మరింత వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 23 అంటే నేడు విజయవాడలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లుగా ఏపీజేసీ అమరావతి నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఉద్యమాలు తమకు కొత్తేం కాదని గతంలోనే ఏపీజేసీ ప్రకటించింది. అవసరమైనప్పుడు ఉద్యమాలు చేసేందుకు వెనుకాడబోమని ఇటీవలనే జరిగిన ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్ణయం తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితమే ఏపీజేసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భవిష్యత్తులో చేయబోతున్న ఉద్యమాలపై ఏకాభిప్రాయం సాధించడం కోసమే ప్రస్తుతం ఏపీజేసీ ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా ఏపీజేసీ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని జేఏసీ భావిస్తోంది. దాంతోపాటు పెండింగ్ సమస్యల సాధన కోసం ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలి అనే అంశాలపై ఉద్యోగ సంఘాల నుండి సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీజేసీ అమరావతి నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదరరావు, ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ ఫణిపేర్రాజు, కోశాధికారి నాగేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 23న మంగళవారం ఉదయం 10 గంటలకు అంటే నేడు విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీజేసీ అమరావతికి అనుబంధంగా ఉన్న భాగస్వామ్య ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో అత్యవసర భేటీ నిర్వహించబోతున్నారు. ఈసారైనా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి జేఏసీ గట్టి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణను రూపొందించాలని, ఈసారి తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఉండాలని, పిఆర్సీ, ఐఆర్, డిఏడిఆర్లు, ఇతర బకాయిలు తప్పక మంజూరు చేసే విధంగా ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. జేఏసీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఈ సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.